అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 8వ తరగతి తెలుగు 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎస్ఏ 2 ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ని చూస్తున్నాం. ఎగ్జామ్ వచ్చేసి 80 మార్కులకు, సమయం వచ్చేసి 3 గంటలు. ముందుగా బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు ఇచ్చినారు. బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు 20 ఇచ్చినారమ్మా. 20 × 2 = 40 అంటే 20 × 2 = 40 మార్కులు. అంటే 20 ప్రశ్నలు ఇస్తారు, ఒక్కొక్క దానికి 2 మార్కులు, మొత్తం 40 మార్కులు. మీరు జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతూ ఉంటే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో మీకు కేవలం ఏం విషయం కావాలనేది నేను అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్లో ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించి టోటల్ ఆన్సర్కి కూడా అప్లోడ్ చేస్తున్నాను. చూడని వాళ్ళు ఉంటే దయచేసి చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమ ఆప్యాయత అనురాగాలు నా మీద, మన ఈ ఛానల్ మీద ఎప్పటికీలాగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఒకవేళ కొంచెం ఆలస్యమైనా కూడా ఖచ్చితంగా అంటే మీకు కావాల్సిన విషయాన్ని నేను చేరవేస్తాను. దానికి మీరు చేయవలసినంత ఒకటే, దయచేసి ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. ఇవన్నీ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించిన ఆన్సర్ కీ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని ఆన్సర్స్ కీస్ వస్తాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత కరపత్రము. ఈ కరపత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి సంబంధించి మనకి కింద క్వశ్చన్స్ ఇచ్చింటారు, ఆన్సర్స్ ఆ కరపత్రంలోనే ఉంటాయి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇక్కడ 20 క్వశ్చన్స్ బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు అయిపోయినాయి. తర్వాత సెక్షన్ బి అమ్మ. ఇక్కడ సెక్షన్ బిలో ఏమి ఇచ్చినారంటే మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చినారు. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇవ్వకోకుండా ఇండైరెక్ట్గా ఇచ్చినారు ప్రశ్నలు. ఇక్కడ మనకు చూడండి, నేను చేసిన తప్పులను ఒక కాగితంపై రాసి నాన్నకు ఇచ్చాను. ఆ కాగితం నాన్నకు ఇచ్చేటప్పుడు నేను నిలువునా వణికిపోయాను. ఆయన ఆ ఉత్తరాన్ని ఆ శాంతం చదివారు. ఆయన చెంపల మీదుగా ఆశ్రు బిందువులు జారి కాగితాన్ని తడిపేశాయి. ఒక్క క్షణం పాటు ఆయన ఆలోచనలతో పడి కళ్ళు మూసుకున్నారు. ఆ మీదట ఆ చీకటిని చింపేశాను, చీటిని చింపేశాను. నేను కూడా ఏడ్చాను. ఈ మాటలు గాంధీ ఆత్మకథలోనివి. ఇక్కడ ఇంతవరకు ఇచ్చినారు, కానీ క్వశ్చన్ ఏంది మనకి మీకు అర్థమయ్యేది, ఆత్మకథ ప్రక్రియను గురించి రాయండి. ఆత్మకథ అంటే ఏంది, ఎవరి విషయాలను ఎవరి జీవితాన్ని గురించి వాళ్ళందుకు వాళ్ళే రాసేదాన్ని ఆత్మకథ అంటారు. అర్థమవుతుంది. ఇక్కడ ఆత్మకథను గురించి రాయాలి మీరు, మీ ఆత్మకథ. ఆత్మకథ అంటే ఏంది, ఎవరి విషయాలను గురించి వాళ్ళు రాస్తే ఆత్మకథ. తర్వాత నెక్స్ట్ 22వ క్వశ్చన్ ఏమి ఇచ్చినారు, కానీ సోదరా మనిషి మాలిన్యాన్ని ఇన్ని నునివెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం. ఇక్కడ మా చిరమాలిన్యానికి సంబంధించినది. ఇక్కడ ఏమి ఇచ్చినారు, ఈ మాట ఎవరన్నారు అన్న, ఈ మాటను ఎవరన్నారు ఆ కవిని గురించి సొంత మాటల్లో రాయాల. తర్వాత క్వశ్చన్ నెంబర్ 23. క్రింది పద్యంను చదివి భావం సొంత మాటల్లో రాయండి. ఇక్కడ ఏమిచ్చినారు, దానము చేయనేరని యథార్మికు సంపదలుండియుండినన్ దాని ఫలంబూరకట తథ్యంబు బూరుగు మానుగాచినన్ దాని ఫలంబులూరక వృధా పడిపోవవే ఎండి గాలిచే గాన లోలన నేమిటికి గాక యభౌధ్యము లౌట భాస్కర. ఈ పద్యానికి సంబంధించి భావం రాయాల. ఇది ఎట్లా అంటే, బూరుగు చెట్లు మాను కాయలు అవి ఎండిపోతాయి, పనికి రాకుండా నేల మీద పడిపోతాయి. అలాగనే పిసినారు వాని సంపద కూడా ఎవరికి ప్రయోజనం లేకోకుండా వృధాగా అయిపోతుంది. పిసినారి వాని దగ్గర డబ్బు ఉండడం వల్ల ఎవరికి కూడా ప్రయోజనం లేదు. ఆ భావం రాయాలి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 24. తెలుగు జాతి జీవనాడి జానపద వాంగ్మయం. అటువంటి వాంగ్మయాన్ని సేకరించి భావి తరాలకు అందించుటకు తెలుగు నేల నలుచెరుగుల కాళ్ళు అరిగేలా తిరిగి జానపదాలు
నానుడులు, లోకోక్తులు, సామెతలు సేకరించిన జానపద వాంగ్మయ యోధుడు నేదునూరి గంగాధరం గురించి రాయాల. ఇక్కడ నేదునూరి గంగాధరం ఏంది, అదొక ఉపాధ్యాయుడు అయ్యింది కూడా జానపద సాహిత్యం మీద ఆసక్తితో ఆయన యొక్క సెలవు రోజుల్లో పల్లెటూర్లు తిరిగి జానపద సాహిత్యాన్ని సేకరించినాడు. ఆ జానపద సాహిత్యాన్ని సేకరించడానికి ఏమైంది, ఆయన దగ్గర ఉన్న డబ్బు అయిపోయింది, జీతం డబ్బులు అయిపోయినాయి, తన భార్య బంగారము ఖరీదైన చీరలు కూడా అమ్మేసి ఆ జానపద సాహిత్యాన్ని సేకరించడానికి ఆయన కృషి చేస్తున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంది, జానపద సాహిత్యానికి ఎవరు నేదునూరి గంగాధరం చేసిన సేవలను గురించి సొంత మాటల్లో రాయండి క్వశ్చన్. తర్వాత 25 సంగీత సాహిత్య సమ్మేళనంగా నవరసభరితంగా భక్తి నీతి వైరాగ్యాలను ఉపదేశిస్తూ పరమానందం కలిగించే కళారూపమేంది, హరికథ. అటువంటి హరికథ సామాజిక చైతన్యాన్ని ఎలా కలిగిస్తుందో రాయండి. హరికథ గురించి, హరికథ అంటే తెలుసు కదా, పండగ రోజు పర్వదినం రోజు రాత్రిపూట ఒక వ్యక్తి గాన సంగీత వాంగ్మయాలను జోడించి ఒక కథ చెప్తూ ఉంటాడు, అది హరికథ. తర్వాత హరికథ గురించి క్వశ్చన్ నెంబర్ 26 క్రింది చిత్రాన్ని గురించి 4 వాక్యాలను రాయండి. ఇక్కడ చిత్రం ఇచ్చినారు, ఈ చిత్రానికి సంబంధించి 4 వాక్యాలు రాయాల. అర్థమవుతుందా? మొదటి చిత్రంలో వేటగాడు పావురాల కోసం వల పన్నాడు. రెండవ చిత్రంలో పావురాలు గింజల కోసం వలలో ఇరుక్కున్నాయి. మూడో చిత్రంలో పావురాలు కలిసి కట్టుగా అన్నీ ఒకటేసారి ఎగరడం వల్ల వలతో సహా ఎగిరిపోయినాయి. తర్వాత ఆ పావురాలన్నీ తన స్నేహితుల దగ్గరికి, ఎలుకల దగ్గరికి వస్తే ఆ ఎలుకలు దాన్ని విముక్తి చేసినాయి. ఏదైనా కానీ ఐకమత్యంతో సాధించవచ్చు అని చెప్తున్నాయి. తర్వాత సెక్షన్ సి, మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 27, 28లో 2 ప్రశ్నలు ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 27లో ఒకటి రాయాలా, 28లో ఒకటి రాయాలా. ఇక్కడ 8 మార్కులు, 8 2 16 మార్కులు. మందర మాటలు రాముని జీవితాన్ని మలుపు తిప్పాయి. రామాయణం రక్తి కట్టడానికి, ముక్తి గొలపడానికి కారణమైంది. అలాగే మానవుని జీవితం అనేక మలుపులతో ముడిపడి ఉంటుంది. దీనిని సమర్థిస్తూ రాయండి. మానవుని జీవితం అనేక మలుపులతో ముడిపడి ఉన్నది అనే క్వశ్చను మేలి మలుపు లెసన్లోని అది రాయాలా. లేదా అది రాకపోతే సందేశం పాఠం ఆధారంగా కష్టజీవుల గురించి కవి పడిన ఆవేదనను సమర్థిస్తూ రాయండి. తర్వాత 28వ క్వశ్చన్ నెంబర్లో మీరు చూపిన ఏదైనా ప్రదేశాన్ని గురించి తెలుపుతూ మీ మిత్రునికి లేఖ రాయండి. మీరు ఏ ప్రదేశాన్ని చూసినారంటే దాని గురించి మీ ఫ్రెండ్కి లేఖ రాయాల. లేదా కపోతము వేటగాని మధ్య జరిగిన సంభాషణను రాయండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.